మొక్కండి, అందరు మొక్కండి. మీరందరూ పెట్టుకుంటారు కానీ నేను మానుకున్నా నలుగురు పెట్టుకుంటే మీరందరూ అని చెప్పాలన్నమాట. చెప్పేది శివరాత్రి రోజు స్టార్ట్ అవుతుంది. శివరాత్రి రోజు ఈమెకి చేసే తిరణాల జాగారం అంటారు. సెకండ్ డే వచ్చి ఇక్కడ అడవిలో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో అంటే ఆ రోజు గ్యాప్ ఇస్తారు. మళ్ళీ మూడో రోజు చిన్న గుంపు అని చెప్పి దేవుడి తిరణాలు ఇక్కడ చేస్తారు. నాలుగో రోజు వచ్చి ఊర్లో అది పెద్ద గుంపు అంటారు. పెద్ద తిరణాల పెద్ద గుంపు అని చేస్తారు. అప్పుడు ఆ రోజు బండ్లు ఊర్లో ప్రవలు కరెంటు ఫ్లేవర్ ఈ సంవత్సరం అయితే బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత నైట్ అయిపోతుంది. నిన్న శనివారం పొంగళ్ళు, నిన్న బండ్లు కార్యక్రమాలు అవన్నీ బాగా భక్తులు వచ్చి బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు కూడా బండ్లు సండే కాబట్టి ఎవరీ సండే కూడా వస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఇంకోటి ఆమె నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నట్టు ఆమె అనేక రకాల సహాయపడుతుంది, బాగా హెల్ప్ చేస్తుంది. దగ్గర ఒక 100 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అని మాకు తెలియదు. మా తాతోళ్ళ నుంచి చేస్తుండ అనమాట. అందరికీ ఆమె నమ్ముకున్న వాళ్ళు బ్రహ్మాండంగా సాయం చేస్తుండే. ఇప్పుడు కూడా అమ్మపాలెం అని పక్కన ఉంటుంది. వాళ్ళు ఆమెకి పుట్టిల్లు అని చెప్పి ఆమెకి పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొస్తుంటారు స్టార్టింగ్ రోజు. తర్వాత ఇప్పుడు రెడ్డిపాలెం నుంచి కూడా ఆమెకి మా పుట్టిల్లం పసుపు కుంకుమ అన్ని వాళ్ళు కూడా తెస్తుంటారు. నమ్ముకున్న వాళ్ళు కొంగు బంగారంగా బ్రహ్మాండంగా ఆమె సాయపడుతుంటుంది. ఆమె నమ్మిన వాళ్ళని ఎలాంటి ఇబ్బంది లేదు, బాగా సాయపడుతుంది. ఎవ్రీ సండే భక్తులు వస్తారు. సండే, మంగళవారం, ఫ్రైడే వచ్చి భక్తులు దేవుడిని పూజలు చేసుకొని పోతారు. జబలో శ్రీ అడవి పెంటలమ్మ తిరణాల అడవి పెంటలమ్మ అమ్మవారు అంటారు. ఈమెని తెలుసుకున్న వాళ్ళు కానీ కొలిచిన వాళ్ళు కానీ ఆమె వారి భక్తులు ఏం కోరితే అది 100% నెరవేరుతుంది. కోరుకున్నట్టుగా వారి కోరికలు తీరుతున్నాయి. ఇట్లానే గత 250 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఒక సాగుబడడం జరుగుతుంది. ఈ ఘనంగా చాలా భక్తులు బాగా వస్తున్నారు, బాగా అవుతుంది. చాలా 5 రోజులు శివరాత్రి నుంచి సాగుబడి చేస్తాం. 5 రోజులు ఉత్సవాలు, 5 రోజులు ఉత్సవాలు జరుగుతుంటాయి. శివరాత్రి నుంచి చిన్నవారు గుంపు అంటూ జాగారం చేస్తాం. జాగారం తర్వాత చిన్నవారు గుంపు, పెద్దవారి గుంపు, గ్రామ ఉత్సవాలు బాగా జరుగుతుంటాయి. ఈ గ్రామ ఉత్సవాల్లో కరెంటు విద్యుత్ సేవలు, కోలాట, డ్రామా, అనేకమైన ప్రోగ్రామ్స్ ఘనంగా జరుగుతుంది ప్రతి ఏడు. తర్వాత 5వ రోజు వీధి మీద పొంగళ్ళు పెట్టి భక్తులు కోరుకున్న కోరికలు తీర్చుకొని వాళ్ళకి భక్తులు కోరిన వాళ్ళు వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్లు పెట్టి వాళ్ళు అనుకున్న విధానం ఇచ్చి అమ్మవారికి ఏమన్నా మేము చేపిస్తామంటే అది చేపించి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి సంతోషంతో వాళ్ళు పోతుంటారు. ఈ జాతర చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడు ఈ జాతర జరిగే ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. ఈ గుడి ధర్మకర్తలు వచ్చేసి సేమల బ్రహ్మాందరెడ్డి, సేమల వెంకటరెడ్డి,
సేముల బారెడ్డి, సేముల శివారెడ్డి, సేముల శివకృష్ణారెడ్డి, ఎస్పీబీ రెడ్డి, మణికంఠారెడ్డి ఈ సంవత్సరం మా ఆధ్వర్యంలో బాగా ఘనంగా ఇద్దెత్తి పేవలు కానీ, డ్రామాలు కానీ, ట్రాన్స్లు కానీ, కోలండి కానీ బాగా జరుగుతుంది. ఈరోజు నిధి మీద యాటలను కోసుకొని భక్తులు కోరిన కోరికలు తీసుకుంటూ ఇంతటితో ఉంది. జైబోలో అడుగు ప్యాంట్ల తల్లి మాతాకి నిన్న మటుకు ఇంచుమించి 50,000 దాకా వచ్చి ఉంటారు. ఈరోజు వచ్చేసి ఇంచుమించి ఇంచుమించి 1 నుంచి 3,000 మంది అయితే కంపల్సరీ వస్తారు. ప్రతి మంగళవారం కానీ, ఫ్రైడే, సండే భక్త సంఖ్యలు బాగా వస్తుంటారు. అమ్మవారికి బాగా కోరిక తీసుకొని పూజలు చేసుకొని వాళ్ళు సంతోషంగా వచ్చి పోతుంటారు. జైబోలు శుక్రవారము, మంగళవారం, ఆదివారం ఈ 3 రోజులు అమ్మవారికి మంచి ఇష్టమైన రోజు, ఇష్టమైన పదాలు కాబట్టి పండ్లు పొలాలు నైవేద్యంతో ధూపు ధూపాలతో నైవేద్యంతో ఎప్పుడు అమ్మవారు బాగుంటారు. జైబోలో మారేపేట తల్లికి జై. తిరునాళ్ళకి వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం తిరునాళ్ళ చెమ్మలవారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగింది. చాలా ఘనంగా జరుపుకున్నామని కోరుకుంటున్నాము. చాలా భక్తులు చాలామంది వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవాల్సింది ఇక్కడ కోరుతున్నాము. ఏ కోరికన్నా ఇక్కడికి వచ్చి కోరుకుంటే డెఫినెట్గా అది నెరవేరుతుందని కోరుతున్నాము. మన అడవి పేరంటల తల్లి అందరికి సహకరిస్తుందని, అందరికీ మంచి మేలు చేస్తుందని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మా షోకి రాయండి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందండి. అరే బాబు బాబు ఇలా